ఏళ్ళక్క హాస్పిటల్లో రకరకాల మనుషులు వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటో చూద్దాం. అదే చీమ గుర్తి చిరుతలు, అదే బాలాజీ అంట వాళ్ళ టీం పేరు. రండి చూద్దాం ఎంత వంటకో చేద్దు రండి పా. అరే రే 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 ఏంది ఈరోజు ఇంకా ఎవరు పేషెంట్ రానట్టుంది. అయినా కానీ లిల్లీ ఏందబ్బా ఇంకా రాలేదు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఎందుకు లేట్ అయింది? చెరుకు తోటకెళ్ళొచ్చు సార్, ఆలస్యమైంది సార్. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే చెరుకు తోటకి ఎందుకు వెళ్ళావు? అదే రాజు గారు ఉన్నాడు కదా, వాడు చెరుకు తీసి నా చేతిలో పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే సార్, ఒక చెరుకు గడ్డ తీసుకొచ్చాడు. ఆ చెరుకు గడ్డ 2 సగాలు చేశాడు. ఒక సగం నా చేతిలో పెట్టాడు సార్. దట్ ఐ థింక్ వాటో వాట్. సరే నిన్న నేను రాలేదు కదా, ఎలా మేనేజ్ చేసావు? అదే వచ్చాడు, వద్దన్నా వేసి వెళ్ళాడు. ఏంటి? అదే సార్ పేపరు తగలయ్యా. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది సార్. అదే నిన్న మధ్యాహ్నం మేము రమేష్ వచ్చాడు, అంత వేడిలో కూడా చేసి వెళ్ళాడు. ఏం చేశాడు? ఎండాకాలం కదా సార్, మజ్జిగ చేసి వెళ్ళాడు. నేనేందో అనుకున్నానే. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. సరే సర్లే కానీ పేషెంట్ ఎవరు వచ్చారు? పేషెంట్లు ఎవరు రాలేదు సార్, కానీ లెటర్స్ వచ్చాయి. చదువు. మీరు పగిలిపోయే డాక్టర్ కదా. ఏ లిల్లీ, అదే సార్, అదిరిపోయే డాక్టర్ కదా. ఆ సమాధానాలు రాసి పంపించాలి సార్. చదువు. సరే అన్నా, నా పేరు రాము. నా పిల్లం పక్కింటోడితో లేచిపోయింది, వాడి పిల్లం ఎదిరింటోడితో లేచిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి. అసలు ఎనగదాంతో వేసిపోరా. ఏం సార్, ఇదే రాసి పంపించు. రెండో లెటర్ సార్. అన్నా, నా పేరు రాణి. నా మొగుడికి చెరుకుంది గాని అందులో రసం లేదు. నన్ను ఏం చేయమంటావు? నా మొగుడికి చెరుకుంది గాని అందులో రసం లేదు. నన్ను ఏం చేయమంటావు? ఎంతమంది వేసిన నా గోరే పడలే, ఎంత లోతు దాకా దింపిన గని నీళ్ళే రాలే. అంతేనా? మనం జ్యూస్ షాప్కి వెళ్తాము, అక్కడ జ్యూస్ అయిపోద్ది. ఇంకో షాప్కి వెళ్తాము, ఇదే అంతే. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. అదే సరే సార్. మూడో లెటర్ సార్. అన్నా, నా పేరు రాజు. నేను పక్కింటి ఆంటీని తగులుతున్నాను. ఆమె మాత్రం 2 రోజుల నుంచి చింతకాయలు మామిడికాయలు అదరడుగుతా ఉంది. దానికి అర్థం ఏంటి? అంతేనా? కంగ్రాట్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు అంతే. నా పొలంలో మొలకలు వచ్చా. అదే రాసి పంపించి లిల్లీ. సరే సార్. అయితే సార్, బయట పేషెంట్లు వెయిట్ చేస్తా ఉన్నారు సార్. సరే పిలువు. అమ్మా సూరమ్మ. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా, కూర్చో. ఏదమ్మా నీ సమస్య? నా సమస్య ఏంటంటే సార్, పొయ్యి ఊపుతుంటే కళ్ళు మండుతున్నాయి. అంటే ఇప్పుడు మీకు పొయ్యి ఉది వండి అన్నం వండి కట్టుకుంటావేంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. సార్ మీరు చెప్పమన్నారు. సమస్య అంటే అది కాదమ్మా, నీకు వచ్చిన సమస్య చెప్పు. ఏం లేదు సార్, మంటగా ఉంటుంది సార్. ఏడమ్మా? కింద సార్. కింద. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పొడుగమ్మా వేస్తా. ఏ సార్? సూదమ్మా సూది. సరే సార్, వాళ్ళు వేసారు. వేసుకో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. లిల్లీ, నెక్స్ట్ పేషెంట్ ఎవరు? రమేష్ వచ్చేయ్. నమస్కారం సార్. హలో ఇది హాస్పిటల్, వైన్ షాప్ కాదు. కూర్చో. నీ పేరేంటి? నా పేరు తాగుబోతు రమేష్ సార్. రమేషా? సమస్య ఏంటి? నాకు ఎంత తాగినది కిక్కే ఎక్కట్లేదు సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏం చేద్దాం లిల్లీ? మనం కొట్టేద్దాం. అంతేనా? ఇప్పుడు ఎన్ని వేసావు? 2 క్వార్టర్లు వేసిన అసలు కిక్కే ఎక్కలేదు సార్. 2 క్వార్టర్లు వేసావురా? ఇంకో 2 క్వార్టర్లు వేయి. ఈ తడవ టిక్ ఎక్కకపోతే మా దగ్గర రా. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. నీ పేరేం పేరమ్మా? నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లియా?
నువ్వు లిల్లీ వస్తే డీజే తిల్లునా చాలా సెకలు ఉన్నారా నీలో. లిల్లీ లిల్లీ నా బొండు మల్లి, లిల్లీ లిల్లీ నా బొండు మల్లి, పౌడర్ రాసి బొట్టు పెట్టి ముస్తాబై వస్తే ఆడుదామ కుక్కులాట, చీర గట్టి చెంబు గట్టి ముస్తాబై వస్తే ఆడుదామ కుక్కులాట. సరే పో, పో. లిల్లీ నా బొండు మల్లి. ఆ లిల్లీ నెక్స్ట్ పేషెంట్ ఎవరు పిలువు. అమ్మా రాణి వచ్చి రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా, కూర్చో. ఏమమ్మా నీ సమస్య? బయట ఎండలు మండిపోతున్నాయి డాక్టర్ గారు. ఎండలు మండిపోతే వేసేసి పడుకోమ్మా. సమస్య అంటే అయ్యాలమ్మా, నీ సమస్య ఏంటో చెప్పు. నా సమస్య డాక్టర్ గారు, ఉంగి రాస్తుంటే నడుము చాలా నొప్పిగా ఉంటుందండి. కుంగి లేకపోతే నొప్పిగా ఉందా? నా దగ్గర వస్తుంది ప్రియమంటావా? నాకు పూసేది నీ కాడ ఎక్కడ ఉంది డాక్టర్ గారు, అంతా ఎండిపోయి ఉంటాను. నాకు పూసేది నీ కాడ ఎక్కడ ఉంది డాక్టర్ గారు, అంతా ఎండిపోయి ఉంటాను. నీకు పూసే నా దగ్గర ఉంది. ఇప్పుడు వద్దులే, బయట ఎండ మండిపోతుంది, నువ్వు పూస్తే కారిపోద్ది కానీ రేపు వస్తాలే. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. లిల్లీ ఏంది ఈ లొల్లి మనకి? ఏం చేస్తావు సార్? సరే నెక్స్ట్ పేషెంట్ ఎవరో పిలువు. లంగా ఓణి లిల్లీ లంగా ఓడియా. హే లంగా బోణి నేటితో రద్దయిపోని. ఏం చేద్దాం సార్, అంతా మీలాగా వెరైటీగా ఉన్నారు. లిల్లీ సార్ అంతా మీలాగా వెరైటీగా ఉన్నారు. లిల్లీ సరే సార్. పిలువు. మా లంగా ఓణి వచ్చేసండి. లంగా ఎవరు ఓడి ఎవరు? నువ్వు ఓడి నువ్వు లంగా అయితే తాగితే మరి. చర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. మీ సమస్యలు ఏంటి? వీటన్నిటికి సొల్యూషన్ ఏంటి? మీ ఇద్దరు చూసి నాకు వచ్చింది. ఏంటి సార్? మూర్చి లిల్లీ మూర్చి. ఓ, మూర్ఛా. లేనట్టుందిలే, మేము పాము వెళ్దాం. పాము ఇక్కడ ఏం విషయం లేదు కానీ పాదింకి వెళ్దాం. లేనట్టుందిలే, మేము పాము వెళ్దాం. పాము ఇక్కడ ఏం విషయం లేదు కానీ పాదింకి వెళ్దాం. లిల్లీ ఏంటి సార్? నెక్స్ట్ పిలువు. ఇంకేమున్నాయి నెక్స్ట్ పిలవడానికి? ఏమీ లేవు సార్. ఇంకా ఒక లెటర్ వచ్చింది, ఆ, ఆ లెటర్ చదువుదాం. అన్నా, నా పేరు శ్రీను. నాకు పెళ్ళై సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుంచి నా భార్య ఎదురు కూర్చొని చూస్తూనే ఉన్నారు, కానీ పిల్లలు పుట్టట్లేదు. దానికి సొల్యూషన్ చెప్పన్నా. ఏస్తావా పెయింటరు నా గోడకును పెయింటు, ఏస్తావా పెయింటరు నా గోడకును పెయింటు. చూస్తే పుట్టారా చేస్తే పుట్టారు పిల్లలు. చూస్తే పుట్టారా చేస్తే పుట్టారు పిల్లలు. ఇదే రాయాలా సార్? అదే లిల్లీ. సరే సార్. సరే కానీ నా మీద మీ ఉద్దేశం ఏంటి సార్? చాలా ఉంటాయి లిల్లీ నీ మీద ఉద్దేశాలు. నీతో ఒకసారి నాతో ఒకసారి నీ చేతి వంట తినాలని లిల్లీ. ఓ, నా చేతి వంట. నా చేతి వంటకి ఏం కాదు సార్, వండి పెట్టేస్తా, వచ్చేసేయండి. అరే బిఫర్ బోల్ట్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రా, నువ్వు వైట్ అండ్ వైట్ దిల్లు ఉన్న సూపర్ మ్యాన్ రా. అబ్బా డాక్టర్ మంచి ఊపి మీద ఉన్నాడు, అందరు మంచి ఊపి మీద ఉన్నారు. నువ్వు తాగినావు ఏంది అంతగా చచ్చావు? ఫుల్గా వేసుకున్నా బాగా ఎనక్కిక్కెక్కల. మీ స్క్రిప్ట్ రైటర్నా? సాగర్ అని గుంటూరు నుంచి రక్తం వచ్చేనా? బా మాంజోని ఇలా ఉన్నాయి ఇలాంటి వాళ్ళకు బాగా ఇచ్చే ఉన్నా. నా మహేష్ అన్న యాంకర్లు అడిగినా అనుకుంటావు, నైట్ తరిమి దిగినా ఏంది వాళ్ళు చేసేళ్ళరా, ఏంది వాళ్ళు నాకే ప్లేస్ లేకుండా చేస్తారా, మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళని పిలుచుకొచ్చుకో. ఈ స్కిట్ ఎట్టుందో చెప్పున్నా. చీమకుర్తి చిరుతల టీం నిజంగా చిరుతలాగా విరుసుపడ్డారండి మీరు స్టేజ్ మీద. స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. స్క్రిప్ట్ రాసింది ఎవరండి? సాగర్ గారు చాలా బాగా రాశారండి. బాల గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే లిల్లీ క్యారెక్టర్ కానీ పెద్దమ్మ క్యారెక్టర్ కానీ చాలా బాగా నవ్వించారు మమ్మల్ని అందరినీ. ఈ స్క్రిప్టు బాగా జనాలకు ఆకట్టుకొని మీకు మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి స్కిట్లు మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి.